ఈ రోజు నవీపేట మండల కేంద్రంలోని 2 ఎమ్మెల్సీలు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకున్న సందర్భంగా సంబరాలు చేసుకోవడం జరిగింది। ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు మాట్లాడుతూ నేడు టీచర్స్ ఎమ్మెల్సీ గెలుపొందిన మల్కా కొమరయ్య ఎమ్మెల్సీ చరిత్రలో ఘన విజయం సాధించారు। పట్టాభద్రుల ఎమ్మెల్సీగా చిన్నమాయిల అంజిరెడ్డి కూడా ఘన విజయం సాధించడం జరిగింది। ఇంతటి ఘన విజయాన్ని సాధించడానికి సహకరించిన పట్టాభద్రుల అలాగే టీచర్స్కు పేరున ధన్యవాదాలు తెలపటం, రానున్న స్థానిక ఎలక్షన్లకు కూడా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని భారతీయ జనతా పార్టీ ఎక్కడ చూసినా ఘన విజయం వైపు సాగుతోంది కాబట్టి స్థానిక ఎలక్షన్లో కూడా ఘన విజయం సాధిస్తామని ఆశిస్తున్నాం। సీట్లు కైవసం చేసుకోవడం జరిగింది। మన రాజ్యసభ 2 సీట్లు ఉండడం జరిగింది। ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా 2 కైవసం చేసుకోవడం జరిగింది। దీంట్లో టీచర్లకు పట్టభద్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। ఈ కార్యక్రమం సందర్భంగా మన 2 రోజుల క్రితము మల్కా కొమరయ్య గారు టీచర్ల విభాగంలో ఇప్పటి వరకు చరిత్రలో లేని విధంగా ఘన విజయం సాధించారు। దానికి మన బండి సంజయ్ అన్న కానీ, ఈరోజు కిషన్ రెడ్డి కానీ, ఈరోజు ధరంపూర్ అరవింద్ అన్న కానీ ప్రతి ఒక్కరి సహాయంతో ఈరోజు వారు మొట్టమొదటిసారిగా చరిత్రలో లేని విజయాన్ని ఘన విజయాన్ని సాధించారు। అలాగే నేడు చూసుకుంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లో నిన్న తీసుకున్న విభాగానికి వస్తే మన పట్టభద్రుల దానికి మన అంజిరెడ్డి గారు వారు కూడా ఘన విజయం సాధించడం జరిగింది। ఈ పరిస్థితిని చూస్తే తెలంగాణలో భారతీయ జనతా వైపు తుఫానులా ముందుకు సాగుతుంది। ఇప్పుడు మొన్న అయిపోయింది, నేడైపోయింది, రేపు స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి। మీ కాదు మన ఎలక్షన్లు, వాటిలో కూడా ఘన విజయం సాధిస్తాం। ప్రతి కార్యకర్త కృషి చేయాలా, కష్టపడాలా, కష్టపడితే రానున్న రోజులలో మొత్తం భారతీయ జనతా పార్టీ కైవసం అవుతుంది। భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకున్న మరుక్షణం తెలంగాణలో ప్రతి అభివృద్ధి బాటలో కొనసాగుతుందని మేము ఆశిస్తున్నాం। ఈ సందర్భంగా బండి సంజయ్ అన్న గారికి, ధరంపూర్ అరవింద్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। అలాగే పట్టభద్రులకు, టీచర్స్లకు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై, భారతీయ జనతా పార్టీ జిందాబాద్।